హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి కర్ణాటక బ్యాంక్ అనమాట. కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 20th November 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 30th November 2024 మిడ్ నైట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, దీనికి క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అక్రాస్ ఇండియా. ఇదైతే మనకి ప్రైవేట్ బ్యాంక్ అనమాట. 24 స్టేట్స్లో దాదాపుగా 1000 బ్రాంచెస్ దాకా ఈ బ్యాంక్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకే ఒక ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్, హైదరాబాద్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. ఇంకా శాలరీ పర్టికులర్స్కి సంబంధించి 64,480 రూపీస్ దాకా అయితే పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. 24,000 రూపీస్ బేసిక్తో. ఫ్రెండ్స్, ఇంకా మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో అదైతే తర్వాత అయితే డిక్లేర్ చేస్తారు. దీనికి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అంటే 1st November 2024కి మీరు కనుక డిగ్రీ పాస్ అయ్యి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదనమాట. ఇంకా ఏజ్కి సంబంధించి మీరు కనుక 2/11/1999 తర్వాత కనుక బోర్న్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అంటే 26 years అనమాట. 1st November 2024కి చెక్ చేసుకోవాలి. అయితే SC/ST వాళ్ళకైతే 31 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ వాళ్ళకి సంబంధించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో SC/ST వాళ్ళకి 31, మిగతా వాళ్ళందరికీ 26 years అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. ఇంకా SC/ST క్యాండిడేట్స్కి 600 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేసుకోవాలి. జనరల్, యూఆర్, ఓబీసీకి ఇంకా అదర్స్ కూడా మనకి 700 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు కింద పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఇక్కడ 6 months అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది బెంగళూరులో. తర్వాత ఏదో ఒక బ్యాంకులో పర్మనెంట్ కింద మిమ్మల్ని డిప్లాయ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ప్లస్ దీనికి సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ అనమాట, ఆన్లైన్ ఎగ్జామ్ 15 December 2024 కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. 200. ఫ్రెండ్స్, ఇంకా రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్కింగ్ అయితే 0.25 అంటే 1/4 అయితే తీసేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ లాగిన్ ఫామ్ ఇచ్చారు. దానికన్నా ముందు ఇక్కడ మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి 5 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మొదట బేసిక్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ప్రివ్యూ చెక్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట. బేసిక్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఒకటే పోస్ట్ అనమాట, కస్టమర్ సర్వీస్ అసోసియేట్. గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. BA, BCom, BSc, BBA, BBM, BC వీళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. వీళ్ళు కాకుండా అదర్స్ కూడాను డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. డైరెక్ట్గా మీరు డిగ్రీ చేస్తుంటే ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా చేస్తుంటే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ ఇదైతే స్టాప్ మార్క్ అయితే లేదు, ఉన్నవన్నీ తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా CA/CS ఏదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. డిగ్రీ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేసుకోవాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ID ప్రూఫ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లాస్ట్ నేమ్ అనమాట సర్నేమ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ నేమ్లోనే మొత్తం అయితే ఎంటర్ అయినా చేసుకోవచ్చు అనమాట. దీనికి మాత్రమే స్టార్ మార్క్ అయితే ఉన్నది. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లీజ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఏజ్ అయితే 1st November 2024కి చూపిస్తారన్నమాట. 26 years మినిమం అయితే ఉండాలన్నమాట. జనరల్ క్యాండిడేట్స్కి, SC/ST వాళ్ళకి 31 years అప్పర్ ఏజ్. ఇంకా జెండర్ వచ్చేసరికి మేల్, ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఎలిజిబుల్. నేషనాలిటీ అనమాట ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫోటో ID కోసం మనకి ఆధార్ కార్డ్ ఒకటే ఇచ్చారు, సెలెక్ట్ చేసుకోవాలి. దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. కేటగిరీ, మీ కేటగిరీ UR, SC, ST, OBC సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి. OTP మీద క్లిక్ చేస్తే మీకు వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ దీని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ కూడా OTP వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ OTP ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ID ఉండి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఇంకా ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ మాత్రం తప్పనిసరిగా సెకండ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ ఫాదర్స్ కానీ పేరెంట్స్ ఎవరైనా, సెల్ఫ్ అయితే సెల్ఫ్, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, అదర్స్ అయితే అదర్స్ అనమాట. ఏదో ఒక నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ మొత్తం ఎంటర్ చేయని అవసరం లేదు, లాస్ట్ 4 digits మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేస్తుందని చెక్ చేసుకోవచ్చు. లాగిన్ అవ్వాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి, అలాగే మీకు మదర్స్ నేమ్ అనమాట. అటు టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ పర్ యానం ఇక్కడ వేరియస్ రేంజెస్ ఇచ్చారు. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఏ రేంజ్లో ఉందో అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మ్యారిడ్ స్టేటస్ మీరు అన్మ్యారీడా మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎగ్జామినేషన్ టెస్ట్ సంబంధించినటువంటి సిటీ ప్రిఫరెన్స్ అనమాట. 2 ఆప్షన్స్ ఇచ్చారు, హైదరాబాద్ కూడా ఉంది, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ కూడాను మీరు ఏదైనా ఇక్కడ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే డూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక డిజిగ్నేషన్, బ్రాంచ్ నేమ్, రిలేషన్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, ఇక్కడ రూమ్ నెంబర్ లేదంటే ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. బిల్డింగ్ నేమ్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే లేదనమాట. స్టేట్ మీ అడ్రస్లో నుంచి, సిటీ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ అయితే ఉన్నాయన్నమాట, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఓల్డ్ అయితే వస్తున్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసుకో, పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే కిందకైతే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీకు కనుక CGPA సిస్టంలో కనుక ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సంటేజ్లో అయితే మార్చుకోవాలన్నమాట. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను ఆటోమేటిక్ ఇచ్చాను కాబట్టి వస్తుంది అనమాట. మీ యొక్క డిగ్రీ అనేది, కాలేజీ నేమ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట, ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా నేమ్ ఆఫ్ ద బోర్డు యూనివర్సిటీ అనమాట, ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ యూనివర్సిటీ నుంచి చేసిన ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మార్కింగ్ ప్యాటర్న్ అనమాట. CGPAను అదర్స్, CGPA అయితే కనుక టోటల్ CGPA అంతా మీకు ఎంత CGPA వచ్చింది సపోజ్ ఈ విధంగా అనమాట మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా పర్సంటేజ్ అనేది ఇక్కడ మీరు ఇది వేస్తే ఆటోమేటిక్గా వస్తే ఎంత అయితే చేసుకోవచ్చు. లేదంటే అదర్ సిస్టమ్ అయితే కనుక టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సపోజ్ టోటల్ మార్క్స్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. ఇలాగా పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ లాంగ్వేజెస్ అనమాట అన్నీ ఉన్నాయి, సెలెక్ట్ చేసి సపోజ్ మీరు తెలుగు వచ్చు కాబట్టి తెలుగు రీడ్, రైటర్, స్పీక్ ఎంటర్ చేసుకోవచ్చు. యాడ్ రో ఉండాలి, ఇంకొక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, బ్రౌజర్ ఫైల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. JPG ఫార్మేట్లో 50 to 500 KB వరకు, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి 20 to 200 KB వరకు అనమాట. JPG ఫార్మేట్లో బ్రౌజర్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అంటే అప్లోడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ఆటోమేటిక్గా అయితే వచ్చిందనమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు కంటిన్యూ ఫర్ పేమెంట్ అన్నారు. పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఎడిటింగ్ ఉండదన్నమాట, ఫీజు అయితే వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని 2 times 3 times అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫీజు అయితే పే చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ కంటిన్యూ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 700 రూపీస్ ప్లస్ GST అనమాట 826 రూపీస్ అయితే చూపిస్తుంది. SC/ST వాళ్ళకైతే 600 ప్లస్ GST 18% అదైతే పే చేసుకోవాలి. క్లిక్ పే అనాలి. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది అనమాట, కర్ణాటక బ్యాంక్కి సంబంధించి. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.